నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షములు నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దావీదు మహారాజు నేను బ్రతికిన దినాలన్నీ కూడా నేను దేవుని మందిరంలోనే ఉంటాను. మనం ఆదివారం ఎన్ని గంటలు ఉంటున్నామంటే 2-2.5 గంటలు. అదైనా మాత్రం తొందరగా. కాబట్టి మనం ఎక్కువగా మన సమస్యల నుండి, మనకున్న బంధకాల నుండి మన జీవితంలో విడుదల కావాలంటే మనము యెహోవా రెక్కల కిందికి రావాలి, ఆయన సన్నిధికి రావాలి. చాలామంది బైబిల్లో చూడండి, అన్న కనుక చూస్తే పిల్లలు లేరు, గుడ్రాలుగా ఉంది, సమస్యలతో ఉంది. తన భర్తకున్న ఇంకొక భార్యతో తన పిల్లలు అయ్యారు. ఈమె పెద్ద ఏటుపోటు మాటలు తట్టుకోలేని స్థితిలో ఉంది. చనిపోవాలనే అమ్మా పెనినా అన్న పెనిన్న. అయితే ఆ తట్టుకోలేని స్థితిలో ఆమె అటు ఇటు పోలే, దేవుని మందిరానికి వచ్చింది. దేవుని మందిరానికి వచ్చి ఆమె ఎంతగానో ఏడుస్తుంది. నిజంగా ప్రియమైన వాళ్ళారా, ఆ దేవుని మందిరంలో ఏడ్చిన ప్రార్థన దేవుడు విన్నాడు. హల్లెలూయా. దేవుడు విన్నాడు ఆ తల్లి ప్రార్థన. ఆ తల్లి ప్రార్థన దేవుడు విని ఇశ్రాయేలీయులకు ఒక యాజకుడిగా, ఒక న్యాయాధిపతిగా, ఒక గొప్ప సేవకునిగా సమూయేలును దేవుడు ఇచ్చాడు. నిజంగా ఎంత గొప్ప విషయం చూడండి. తల్లి ప్రార్థనను బట్టి కుమారుణ్ణి రాజులను ఏర్పాటు చేసి సేవకుడిగా తయారు చేశాడు. ఇప్పుడు సత్యవన్న, ఇప్పుడు ప్రణయ్ ప్రధానమంత్రి కావాలని నువ్వు కోరుకుంటావు అనుకుంటున్నా, చెల్లె కోరుకుంటావు, నువ్వేం మిగతా డాక్టర్ కావాలని కోరుకుంటావు. కానీ అదే కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? రాజులను ఏర్పాటు చేసే స్థితిని ఇస్తాడట. ఇప్పుడు రాజు గొప్పోడా, రాజులు తయారు చేసాడు గొప్పోడా? సత్యమన్నా చెప్పండి కూడా. ఇంత గొప్ప పాస్టర్లు అండి, ఇంత గొప్పోళ్ళండి. అర్థమైందా? రాజులను తయారు చేసిన వాళ్ళు గొప్పోళ్ళు. ఏం ఇసాక్ పాస్టర్ గారు, ఆ తల్లి ప్రార్థన ఎవరిని తయారు చేసినట్టుగా చేసింది తెలుసా? ఇదిగో నీ కుమారుడు రాజులను ఏర్పాటు చేస్తాడు. నిజంగా చూడండి ఎంత గొప్ప విషయం. ఇశ్రాయేల్ అందరూ కూడా న్యాయాధిపతుల కాలం నుండి మాకు రాజు కావాలంటే ఈ చిన్న పిల్లగాడుగా ఉన్న సమూయేలు దేవుని మందిరంలో పెంచబడ్డాడు. ఆయన దేవుని మందిరంలో ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి పెరిగాడు, సేవకుని దగ్గర ఉన్నాడు. అతడు పెరిగిన తర్వాత ఇశ్రాయేలుకు రాజు కావాలంటే బెన్యామీను గోత్రంలో పుట్టిన ఆ యొక్క సౌలును దేవుడు అతని దగ్గర తీసుకొచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, అసలు ఈ బెన్యామీను గోత్రం ఎక్కడిది మనందరికీ తెలుసు కదా. యాకోబు చిన్న కుమారుడు, యోసేపు వాళ్ళ తమ్ముడు. యోసేపు వాళ్ళ తమ్ముడు పుట్టగానే వాళ్ళ తల్లి చనిపోతుంది. చనిపోయినప్పుడు యాకోబు ఆ కుమారుని పట్టుకొని ఏడుస్తాడు. అయ్యా, ఉన్న కుమారులు 11 మంది, సమేలన సత్యమన్న, ఉన్న కుమారులు 11 మంది తల్లి పాలు తాగారు, తల్లి ప్రేమను నోసుకున్నారు. ఇదిగో వీడైతే తల్లి ప్రేమను నోసుకోలేదయ్యా, వీడిని జ్ఞాపకం చేసుకో తండ్రి, తల్లి పాలేంటి వీనికి తెలియదయ్యా, వీడు పుట్టగానే తల్లి చనిపోయిందని ఏడ్చి యాకోబు ప్రార్థన చేస్తాడు. అయ్యా, వీడిని జ్ఞాపకం చేసుకో. నిజంగా ఎంత గొప్ప విషయం అంటే ప్రియమైన వాళ్ళారా, 12 గోత్రాల్లో బెన్యామీను గోత్రం చాలా స్వల్పమైంది, ఎన్నికలేంది, లెక్కలేంది. కానీ ఇశ్రాయేలీలు రాజు కావాలన్నప్పుడు, ఇశ్రాయేలు మాకు రాజు కావాలి అన్నప్పుడు దాదాపు దేవుడు ఆ బెన్యామీను గోత్రములు వంశములు పుట్టిన వాడే సౌలు. చెప్పండి కొడదాం. చూసి ఆ తండ్రి ప్రార్థన. అందుకే మందిరానికి తండ్రులు రావాలి, తల్లులు రావాలి. ఎవరి కోసం ప్రార్థన చేయాలి? పిల్లల కొరకు. యాకోబు కన్నీటి ప్రార్థన చూడండి. పుట్టగానే
తల్లి చచ్చిపోతే తండ్రికి ఎంత బాధ ఉంటుందో తెలుసా? అసలు ఆ బాధ వర్ణాతీతం. ఒక్కోసారి మా ఇంట్లో కూడా మా అమ్మగారు లేవలేని పరిస్థితిలో ఉంటారు, చాలా బాధ అవుతుంది. అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఎట్లా ఉంటుందంటే ఆ బాధ వర్ణాతీతం. ఏమైనా వాళ్ళరా ఇంట్లో తల్లి లేకపోతే పిల్లల పరిస్థితి చాలా దారుణం. ఒక మాట చెప్పండి, ఆ పిల్లగాడు ఒక 3 నెలలప్పుడు, 6 నెలలప్పుడు, సంవత్సరం అప్పుడు ఎంతమంది చేరదీసి ఉండొచ్చు? ఏమరా మంచిగా చేరదీస్తారా తల్లి? పాపిష్టోడా, తల్లిని పొట్టన పెట్టుకున్నావు కాదురా, నువ్వు బుట్టగానే తల్లిని తీసుకున్నావురా, నువ్వు బుట్టకున్నా అవునా కాదు? ఎవరైనా ఎత్తుకొని ముద్దాడతారండి? బాబాయ్ ఇక్కడికి వచ్చి నిద్రపోడేదే సతవానా? ఆ చిన్న పిల్లగాన్ని ఎంతమంది ఆదరించి ఉండొచ్చు నానా? ఎంతమంది ఎత్తుకోవచ్చు? ఏడుస్తాను, ఏడవని వాడు గుట్టి తండ్రిని ఎంత తృణీకరణ, ఎంత తృణీకరణ! ఆ తండ్రి ఎంత బాధపడవచ్చు ప్రియమైన వారలారా. అందుకే యాకోబు తన 2 కుమారుల గురించి చాలా ప్రేమగా చూసుకున్నాడు. వాళ్ళని తల్లి లేదు కాబట్టి తన పిల్లలిద్దరిని బాగా చూసుకున్నాడు. యోసేపు ఆ అన్నల చేత తృణీకరించబడి ఆ బొందలో చూసివేసి ఐగుప్తులకు అమ్మినప్పుడు, మోయాబీలకు అమ్మినప్పుడు ఆ విషయం తెలుసుకున్న తర్వాత తండ్రి ఏడు పెట్టుంటుందంటే, అయ్యో తల్లి పోయింది, పెద్ద కుమారుడు పోయిండు, అసలు ఏంటిది నా పరిస్థితి, ఎంతగా ఏడుచుండొచ్చు ప్రేమైన వాళ్ళ. ఆ ఏడుపు దేవుడు విన్నాడు. ఆ ఏడుపు దేవుడు విని అతన్ని ఐగుప్తుకు గవర్నర్గా దేవుడు చేశాడు. చప్పట్లు కొడదాం దేవుడికి స్తోత్రం. దేవుడి ప్రణాళికలో నీ కన్నీరు వ్యర్థం కాదు, నా కన్నీరు వ్యర్థం కాదు, మన ప్రార్థనలు వ్యర్థం కావు. అవునా? చెప్పింది అవునా? ఓకే, నిజంగా నేను నమ్ముతున్నాను చెల్లె వాళ్ళ పిల్లలను, ప్రణయని కానీ వివితని కానీ దేవుడికి ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ వాగ్దానం గొప్పది, ఆ ప్రార్థన గొప్పది, ఆ కన్నీరు గొప్పది. ప్రియమైన వాళ్ళారా, మీరు మీ పిల్లల గురించి మీరు బాధపడే బాధ కంటే ఒకసారి మోకరించి ఏంటిది ప్రభావ పరిస్థితి అని ఒకసారి కన్నీరు కావండి. మీ పిల్లలను మీ పరిస్థితులను జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉండండి. ఆ ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. యోసేపు విషయంలో యాకోబు ఏడ్చాడు, కన్నీరు గార్చాడు. నిజంగా బైబిల్ చదువుతూ ఉంటే వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళి ఆహారం కోసం పోయి నీ కొడుకు ఉన్నాడయ్యా, యోసేపు ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆ పెద్ద మనిషి తన కొడుకుని ఎదుర్కోవడానికి వస్తున్నప్పుడు ఆ సందర్భాలు అవన్నీ చూస్తే అబ్బా, తండ్రి ప్రేమ ఎంత గొప్పదండి. తండ్రి ప్రేమ అసలు వెలకట్టలేదండి. లూకాసు వార్తలో కూడా మనం చూస్తున్నట్టయితే తప్పిపోయిన కుమారుడు విషయంలో కూడా ఆ తండ్రి ప్రేమ. పెద్ద కుమారుడు అంటాడు, అయ్యా నేను నీ ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఎలాంటిగా ఏది ఇవ్వలేదు, కానీ ఇదిగో తప్పిపోయి నీ ఆస్తినంతా దుర్వ్యాపారము చేత, వేశ్యల చేత, ఆ అందరి చేత వాడు వాడుకొని ఆగమాగమై నీ ఆస్తినంతా పాడు చేసి వాడొస్తే నువ్వు పండుగ చేస్తావా? ఓ ఇసాగాని ఏందా మీద పడి ముద్దులు పెట్టుకుంటావా? తండ్రి ప్రేమ చూడండి అలా, తండ్రి ప్రేమ చూడండి. పందుల కాడుండి స్థానం లేక, బట్టలు లేక, ఆ యొక్క భయంకరమైన జీవితంలో గడ్డము పెరిగి, ఎంట్రుకలు పెరిగి, పిచ్చోళ్ళు లెక్క వస్తే తండ్రి రోజు మిద్దె మీదకి ఎక్కి చూస్తూ ఉన్నాడు దారికి ఎట్లా వస్తాడు కావచ్చు నా కొడుకు. పోయేటప్పుడు కూడా తండ్రి కొడుకాను చూసి అయ్యో పోతాడని చెప్పి చాలా మంది వెనకటి రోజులలో ఎట్లుంటుందంటే సాగనంపడానికి ఊరు బయట దాకా వచ్చేది. వాళ్ళు నడుచుకుంటూ పోతానే వీళ్ళు ఇక నువ్వు పో, నేను పోతాగాని, నువ్వు పోతాగాని అంటే ఆ ప్రేమలు క్రియారూపకంగా ఉండేది. ఇప్పుడు హైదరాబాద్లో ప్రేమలు ఎట్లున్నాయో తెలుసా? ఓన్లీ గడపై బయటకు వచ్చి పోయిన తలపేసాడు అంతే. ఇక నిజంగా నాకు బాధ అనిపిస్తుంది. నేను అరే కనీసం పోయి ఆ కారు కడకన పోదంటే ఇక వాళ్ళు పోతారు. అబ్బా ఓన్లీ ఇక పోయినాడని వీళ్ళు ఇంట్లోనే ఉండి వాళ్ళు అటు పోగానే తలుపేసాడు.
అప్పుడు సాగనంపిండి ఆ తండ్రి. సాగనంపి వెళ్ళిపోతుండని చూసి బాధ తట్టుకోలేక పైకెక్కి, అయ్యా పోతున్నావా కొడుకా పోతున్నావా. ఎంత అసలు తండ్రి ప్రేమను వర్ణించలేం ప్రియమైన వాళ్ళారా. తల్లి ప్రేమ మీరు అనుకోవచ్చు, తల్లి ప్రేమ కంటే తండ్రి ప్రేమకు కొలత లేదు. తండ్రి ఆ ప్రేమను వర్ణించలేడు, కుమిలిపోతూ ఉంటాడు. తల్లి బాధ వచ్చినా సంతోషం వచ్చినా కాసేపు ఏడ్చి ఊరుకుంటుంది, కానీ తండ్రి ఊరుకోలేడు ప్రియమైన. తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు కావచ్చు. ఎన్ని సంవత్సరాలు అయిందో, ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసిండో. ఆ చూసి తిరిగి ఆ పోలిక నడక చూసినప్పుడు పోలిక లేదు, కానీ నడక మాత్రం కొడుకుదే. నడక కొడుకుదే, ఆకారం కొడుకుదే. అది చూస్తే నా కొడుకే కావచ్చు, ఆకారం మారిపోయింది. చూశాడు కొడుకే అని చెప్పి త్వరగా మీద నుండి దిగి సతమనా ఉరుకొచ్చి కొడుకును కౌగిలించుకొని ముద్దులు పెడితే ఉంటే, స్థానం లేని ముద్దులు పెడితే సగం మురికి ముద్దుల మీద పోయింది కావచ్చు. హల్లెలూయా. అర్థమైందా? కొడుకును ముద్దాడుతూ ఉంటే అక్కడ ఉన్నవాళ్ళు, రే ప్రశస్త వస్త్రాలు తీసుకొచ్చి నీకు తొడిగేయండి రా బాబు అన్నాడు. హల్లెలూయా. తండ్రి ప్రేమ అన్నాడు. నీ పాపము, నీ శాపమును, నీ రోతను చూసే దేవుడు కాదు, నీ అంటే దేవునికి ఇష్టం, నేనంటే దేవునికి ఇష్టం. మనం ఎందుకు, మన గురించి దేవుడు ఏదో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవునికి మనం అంటే ఏదో గొప్ప ఆలోచన ఉంది. మనం దాని నుండి తప్పిపోయినాం. మనకిష్టమైన వాటి మీద మనం ఆలోచన, దేవుని మాటలు తప్పిపోయినాము, అలా చిక్కుబడిపోయినాము, ఇబ్బందుల్లో ఉన్నాము. అందుకే అంటాడు లూకా సువార్త 19:10లో, ఆ నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. నశించిన దానిని వెదికి మనుష్య కుమారుడు లోకంలోకి వచ్చాడు. ఎందుకు తెలుసా? తండ్రి ప్రేమ ఎలాంటిదంటే, నువ్వు వెళ్ళైనా నా పిల్లలందరినీ తీసుకురా కుమారుడా. అప్పుడు యేసయ్య అనొచ్చు, ప్రభువా తండ్రి, మరి నేను వెళ్ళాలంటే నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రం ఉంది కదా, అవన్నీ వాళ్ళు నెరవేర్చాలి కదా, వాటిని నెరవేర్స్తేనే కదా ఈ లోకానికి వాళ్ళు వచ్చేది అంటే, అయ్యా వాళ్ళు నెరవేర్చలేని బలహీనులుగా ఉన్నారు. నువ్వు నెరవేర్చి, ధర్మశాస్త్రాన్ని అంతా నువ్వు నెరవేర్చి, నువ్వు పవిత్రుడిగా ఉండి నీ అమూల్యమైన రక్తము చేత వారి అపరాధాలన్నీ కడిగి నీ ద్వారా వాళ్ళని తీసుకురా బిడ్డ. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు అంటాడు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి మళ్ళీ వస్తాను. ఓ ఇసాకన్నా, నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుపోతా అనా. యేసు వారు అంటున్నాడు, నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచి మళ్ళీ వచ్చి మళ్ళీ మిమ్మల్ని నేను తీసుకుపోతా. అందుకే అంటాడు ఆ మత్తయి సువార్త 11:28లో, నేనే మార్గాన్ని, నేనే ఆ త్రవ్వను, నా ద్వారానే తప్ప అది ఎవరికి తెలియదు. ఈ సృష్టిలో పరలోకం ఎక్కడుందో ఎవరికి తెలియదు. నాకు తెలుసా మార్గం, నేను వెళ్ళి మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకుపోతాను. అందుకే నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. ఈ రోజున మందిరంలో మనం అందరం ఉన్నాం. ఏమని వచ్చామో తెలుసా? అయ్యా ఆ మార్గం ఏంటో మాకు తెలియదు. యోహాను సువార్తలో అంటాడు, ఆయన లోకమును జయించాడు కాబట్టి మనం ఆయన యందు విశ్వాసం ఉంచినట్టయితే మనల్ని కూడా ఆయన జయోత్సవంగా తన యందు ఎవరైతే ఆధారపడి ఉంటారో వారిని పూర్ణ శాంతి గలవారిగా చేస్తాడు. అందుకే మనం యేసునందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తునందు మనం విశ్వాసం కనుక ఉంచితే ఆయన మనకున్న సంకటాలు అన్నిటి నుండి విడుదలిస్తాడు. ఒకసారి చూద్దాం సంఖ్యాకాండం 6వ అధ్యాయం, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 25వ వచనం. చదవరా? యెహోవా
యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కలగజేయునుగాక. ఇట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించిన వలన నేను వారిని ఆశీర్వదించను. చప్పట్లు కొడదాం దేవుని స్తోత్రం. మోసతో దేవుడు అంటున్నాడు, నువ్వేమని చెప్పాలి తెలుసా? ఇశ్రాయేలును, యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కలగజేయునుగాక అని మనము సంఖ్యాకాండం 6వ అధ్యాయం 25వ వచనం. మనందరం కూడా మన పిల్లల మీద ఈ మాటలు ఉచ్చరించాలట. యెహోవా కృప నీకు తోడుగా ఉండాలి, దేవుని దయ నీ మీద ఉండాలి. చెల్లె, మీరు ముఖేష్ మీద కానీ, మమతాబాబు మీద కానీ, స్వప్నబాబు మీద కానీ మనం చేతులు పెట్టి అట్లే ప్రార్థన చేయాలి. యెహోవా కాంతి నీ మీద ఉదయించింది. మమ్మీగా నీ ఇద్దరు కుమారుల మీద నువ్వు చేతులు పెట్టి ఈ మాటలే చదవ. దేవుడు చెప్తున్నాడు ఆ మాటలన్నీ కూడా. 22వ వచనం చూడండి. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీ అహరోనుతోను అతని కుమారులతోను ఇలాగనము, మీరు ఇశ్రాయేలును ఇలాగూ దీవించమనండి. దేవునికి స్తోత్రం. చదువునా? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగా. ఇట్లా దీవించాలంట మనం. అనా మన పిల్లల్ని అట్టే సూత్తర్ర దేవుడు అంట. చెల్లె ఏమంటావు? సత్యమన్నా మరి పెడిసి మాటలు అంటుండేందిరా, సూత్తర్ర దేవుడు, ఆగురా, ఇరుగుతావు ఆగురా అంటున్నావు కదా. కొంచెం ఇటు అయితే ఏంటో ఇస్తా కదా అన్నా, ఇరుసామన్నా ఏమంటావు? బాబాయ్ మరి ఆగరాదురా, దేవుడు చూస్తాడు కానీ అంటే సూత్రంటే మన ఆలోచన వేరే. అది ఏం సత్యమన్నా? సూత్రం అంటే కరెక్ట్గా వేరే మాట అది. దేవుడు మోషేకు అహరోనులకు ఏమని చెప్తున్నాడు? మీరు మీ పిల్లలను ఇశ్రాయేలును ఈ రకంగా దీవించాలి. 3 మాటలు అంటాడు. 24వ వచనంలో అంటాడు, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక అనాలి. 25వ వచనం, యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద సన్నిధిని కాంతింపజేసి గాక. ఇట్లు వారు ఇశ్రాయేళ్ల మీద నా నామమును ఉచ్చరించిన వలన నేను వారిని అండర్లైన్ చేసుకుంటాను. ఇట్లా మనం అనాలి నాన్న, ఇట్లా మనం అనాలి. భద్రెట్టన పోతుంటే చేతులు ఇట్లా పెట్టి, దేవుడికి తోడుగా ఉండు కాక బిడ్డ, దేవుడి కాంతి నీ మీద ఉండాలి కొడుక, అపాయం కీడు రాకుండా నీకు తోడే ఉండాలని మనం దీవించాలి. అవా నీ 3 కొడుకులను కూడా నువ్వు దీవించాలట. మీరు మీ పిల్లలు అన్నా ఇంకనన్నా బాబుని మీరు అట్లా దీవించాలని ఈ 3 మాటలు నాన్న నువ్వు అండర్లైన్ చేసుకో. మమ్మీకి డాడీకి మీరు నేర్పియండి. దేవుని బిడ్డలుగా మనము ఆ విధంగా ఉండాలని వాక్యంలో రాయబడింది. ఒక మాట యోబు గ్రంథం 33:26 ఒకసారి చూస్తే, యోబు గ్రంథం కీర్తనలకు ముందు యోబు గ్రంథం 33వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూద్దామా? 33:26 26 33 యోబు 33:26 వస్తుంది. అదేనా? అదే సార్ 26 వస్తుంది. వాడు దేవుణ్ణి బతిమిలాడుకునే ఎడల ఆయన వారిని కటాక్షించును, కావున వాడు ఆయన ముఖమును చూసి సంతోషించును. ఇలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేను. హల్లెలూయా! నిర్దోషత్వం అంటే దోషాన్ని తీసేస్తాడట దేవుడు. ఏ రకంగా? ఈ రకంగా వాళ్ళు బ్రతిమిలాడితే, అయ్యా నా కొడుకును నువ్వు దీవించాలి, ఇదిగో నీ నామాన్ని నేను వారి మీద ఈ మాటలు అంటున్నాను. అదే మాట ఇంకొక మాట అంటారు యోబు గ్రంథంలోనే 34వ అధ్యాయం 32వ వచనం 34-32 ఒకసారి చూస్తే అక్కడ కూడా ఏమంటాడంటే, నాకు తెలియని దానిని నాకు నేర్పుము, నేను దుష్కార్యము చేసి ఉన్నాడల్లా ఇకను చేయనని దేవునితో చెప్పానా? అది చెప్పాలి. అయ్యా నేను నా కొడుకులు తెలుసో తెలియకో, నా బిడ్డలు తెలుసో తెలియకో తప్పులు చేస్తున్నారు, అయ్యా వారిని క్షమించు, వారిని క్షమించు, వారిని క్షమించాలి.
మనం ఇంతకుముందు చదువుకున్న 119వ కీర్తనలో 135వ వచనం కనుక చూస్తే, నీ సేవకుని మీద నీ ముఖకాంతిని ప్రకాశింపజేయము, నీ కట్టడలను నాకు బోధించుము అంటాడు. ఆయన కట్టడలు మనకు కావాలి, ఆయన ధర్మ విధులు మనకు కావాలి, ఆయన ధర్మశాస్త్రం మనకు కావాలి, ఆయన న్యాయాలు, ఆయన కట్టడలు మన పిల్లలకు నేర్పించాలి. అందరు గుర్తుపెట్టుకోండి, ఆయన కట్టడలు ఎక్కడ దొరుకుతాయి? చర్చిలో దొరుకుతాయి. బాబాయ్ ఏం చెప్పాలి పిల్లలకు? ఆదివారం ఏ పనికి పోవద్దో, ఆదివారం మనం దేవుని సన్నిధికి వెళ్ళాలనే ఆ కట్టడ నేర్పియాలి. ఆదివారం అనగానే వాడు రాడా? వాడు రాకపోతే మరి పుష్కర పోయి ఎక్కడైనా సిక్కితే, పొలలో పడితే, అపవాది వాని ఉచ్చులో పడితే, అపవాది వాడిని గొరక తింటే, మరి ప్రాణాన్ని తీస్తే రాడా? పొద్దున నేను ఒక చెల్లెని, అమ్మ నీ కొడుకును కూడా తీసుకురా అమ్మ, వాడు లోకదంటలు పడితే బాగుండదంటే, అన్నా చర్చికి అనందన వాడు ఉరుకుడు అన్నా, వాడు దొరుకుతలేడన్నా, వాడొకరు దొరకకపోతే, వాడొకరు మరణానికి చిక్కితే. పోయిన ఆదివారం ఒక తల్లి చర్చిలో ప్రార్థన చేస్తున్నాం, 26 ఏళ్ళు. అది ముందు నెల రోజులకు ముందే ఒకసారి ప్రాబ్లం ఉండి ఆ పిల్లగాడు నాతో మాట్లాడినా, నా ప్రాణం వణుకుతుంది, నాకు షుగర్ ఎక్కువైంది, బీపీ ఎక్కువైంది, మొత్తం కొడితే 26 ఏళ్ళే, నా పరిస్థితి బాగలేదన్నా, అన్నా నాకు నువ్వు ప్రార్థన చేయాలి, నేను బతుకుతానా లేకుంటే నేను చనిపోతానా అన్నాడు. నాన్న ఎవరు ఉన్నారంటే, ఎవరు లేరన్నా, నేను మా మమ్మీ ఉన్నాం. కళ్ళు మూసుకో అన్నా. 10-15 నిమిషాలు ప్రార్థన చేసిన, దేవుని మాటలు చెప్పిన. నాన్న నువ్వు వచ్చే ఆదివారం చర్చికి రానండి, తప్పకుండా వస్తా అన్నాడు. ఖచ్చితంగా దేవుడు 3 నెలలు చూసాడు. 3 నెలలు తల్లి వచ్చి పోయిన ఆదివారం చర్చిలో, అటుపోయిన ఆదివారం చర్చిలో వచ్చి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసినాం. పోయిన ఆదివారం సరే, అటుపోయిన ఆదివారం ప్రార్థన చేసినాం. చర్చి టైంలో తల్లి సంఘం అంతా ప్రార్థన చేస్తుంది. అపవాది మరణం వచ్చి ఒకడు బండి మీద తీసుకుపోయి ఇంట్లోకి తీసుకుపోయి తాపిచ్చి చంపి పండబెట్టిండు. చక్కగా పోలీస్ స్టేషన్ పోయి సరెండర్ అయిపోయింది. చూసిండ్రా? ఓ ఇసాకన్న ఏంటిది మరి? 3 నెలలు టైమే, 3 నెలలు టైం ఇచ్చిండు. 3 నెలల టైంలో దేవుడు చూసిండు వస్తాడేమో, రాలే. తల్లి గోజాడుతూ ఉంది, తల్లి బ్రతిలాడుతూ ఉంది, కానీ వాడు రాలే. అపవాదికి చిక్కిండు, మరణానికి చిక్కిండు పాపం. ఆ బాబు యవ్వనస్తుడు, 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు చనిపోయిండండి. తల్లి బాధ చెప్పాడు. తల్లి బాధను ఏమైనా తీరుస్తాడా? ఈయన వాక్యం ఏముంటుంది? నీ పిల్లల మీద నువ్వు వాళ్ళకి పద్ధతులు నేర్పు. ఇనడు అంటే మరి భూగోడిని తెట్ట తింటాడు వాడు. ఎవరు సప్పుడు ఎత్తలేదండి అన్న, వాడు వినడండి మా మాట, మరి వండి తెట్ట తింటాడు. ఎవరు సప్పుడు ఎత్తలేరు. వండకపోతే వాడు ఎవరిని అడుగుతాడు? గిన్నెలు అడుగుతాడా పోయి? అన్నం వండకపోతే ఎవరిని అడుగుతారు? ఇస్తామన్నా ఎందుకురా? ఆకలి అవుతుంది. ఆకలి అయితే ఫస్ట్ చర్చికి పోయి వచ్చినాక మంచి భోజనం వండి పెడతారు. రా అన్నాం అనుకో, మమ్మీ లేదు బిడ్డ మా నాన్న అన్నాడు కదా, రా. ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. ఫస్ట్ దేవుడు, తర్వాత గువ్వ. మనం ఏం చేస్తాం? ఆ పనులు ముఖ్యం మనకు. ప్రార్థన అవసరం అయితే కాసేపు ప్రార్థన చేపించుకొని వెళ్ళిపోతాం. కానీ నేను చెప్తున్నాను, ధర్మ విధులను నేర్పాలి. ఎందుకంటే మన ప్రాణము చిక్కబడు. అపవాది ఏం చూస్తున్నాడు? తప్పిపోయిన కుమారుని ఏం చేశాడు అపవాది? తీసుకుపోయి లోకభోగాలు అనుభవించినట్టు చేసిండు. వాడు చనిపోవాలని ఆలోచన రాలేదు. నేను నా తండ్రికి ఇంటికి వెళ్తానని ఆలోచన వచ్చింది. ఈరోజు తల్లి తండ్రి కనుక, అయ్యా దేవుడు మనల్ని విడిపిస్తాడు బిడ్డ, మనకున్న ఇబ్బందులను మనకు విడుదలిస్తాడు బిడ్డ అని మనం పిల్లలకు చెప్తే, వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు కూడా, అరే మా అమ్మ చెప్పింది కదా, మా నాన్న చెప్పింది కదా, నేను దేవుని దగ్గరికి పోవాలి, నేను దేవుని సన్నిధికి పోవాలి ఆలోచన వాళ్ళకి వస్తుంది. మనం చెప్పితే కదా అవా, నేను వంతుకు నేను ఒక్కరిని పోయొత్తలే, అంతేనా? నేను సత్యమన్నా మేము వంతుకు పోయొత్తాంలే, అయ్యగారు ఏమన్నా బాధపడి మన గురించి అవసరం లేదు. ఇక్కడ ఎవరి గురించి లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, దేవుని కాంతి ఇక్కడ రాయబడిన 35వ కీర్తనలో, 119వ కీర్తన 35వ వచనంలో, నీ సేవకుని మీద నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయము,
నీ కట్టడలను నాకు బోధించుము అంటున్నాడు దావీదు మహారాజు. నీ సేవకుని మీద నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయి. మోషే ఆ యొక్క సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు 40 రోజులు 40 రాత్రులు ప్రార్థన చేసి ధర్మశాస్త్రాన్ని ఆ పలకలను పట్టుకొని వచ్చినప్పుడు కిందున్న ప్రజలు మోషేను చూడలేకపోయినట్టు. ఎందుకు? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మోషే ముఖం చూడడానికి ఎవడు కూడా తెగించలేకపోయినట్ట. అంత ప్రకాశంగా తన ముఖ కాంతి ఆ ఇతరులు చూడలేనప్పుడు ఆయన ముసుకేసుకున్నాడు కొన్ని రోజులు. ప్రియమైన వారలారా, ఆదివారం దేవుని సన్నిధికి రావాలి. ఉదయకాలం 4 గంటలకి 3 గంటలకి ఎప్పుడు మేలుకొస్తే అప్పుడు కనీసం గంటన్నర మన కోసం, మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం మనం ఎక్కువసేపు ప్రార్థన చేయాలి. వేకువజాము ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. వేకువజాము ప్రార్థన దేవుడు వింటాడు. మన సమస్య నుండి, మన ఇబ్బందుల నుండి మనన్నిటికీ విడుదల దేవుడు ఇస్తాడు. ఇక్కడ అదే అంటున్నాడు, నీ సేవకుని మీద నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయము, నీ కట్టడను నాకు బోధించు. ఎందుకు బోధించమంటున్నాడు అంటే 20వ వచనం అనుకుంటాను, 120వ వచనంలో, ఇదే 119వ కీర్తనలో, ఆశ్చర్యమైన కార్యాలు చూసినట్టుగా నా మనోనేత్రాలు వెలిగించు అంటాడు. 20వ వచనం 19వ వచనం అక్కడ ఉంటుంది. ఈ ధర్మశాస్త్రము నందు నేను ఆశ్చర్యమైన కార్యాలు చూడాలి. నేను నీ మాటల్లో ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టుగా నా నేత్రాలు తెరువు ప్రభు అంటాడు. అక్కడ 20వ వచనం 119వ కీర్తనలో అంటాడు ఆ మాట. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ ఒక్కడు అంటాడు, ఆశ్చర్యమైన కార్యాలు చూసినట్టుగా. ఎన్నో వచనం అన్న? 18వ వచనం. 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లుగా నా కన్నులు తెరువు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన కన్నులు తెరవమని ప్రార్థిస్తున్నాడు దావీదు మహారాజు. ఎక్కడ? ధర్మశాస్త్రంలో. ఇస్సాకన్నా వాక్యం చదివితే ఆశ్చర్యమైన విషయాలు మనకు కనపడతాయి. ఒక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఐగుప్తులో ఇశ్రాయేలుని ఐగుప్తుడు చంపేటప్పుడు మోషే చూసిండు. బాబు చూడు, మోషే చూసి, ఐగుప్తుడు నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వు ఇశ్రాయేలుని మమ్మల్ని నువ్వు చంపుతావని చెప్పి ఐగుప్తుని చంపాడు. బాబు ఐగుప్తుని చంపాడు. చంపి తెల్లారిపోతే మళ్ళీ ఒకడు గొడవ పెట్టుకుంటాడు. ఇస్సాకన్నా ఇశ్రాయేలు మళ్ళీ గొడవ పెట్టుకుంటాడు. మోషే అన్నాడు, మీరు గొడవ పెట్టుకుంటేట్రా, రాని మీరు గొడవ పెట్టుకుంటేట్రా అంటే వాళ్ళు అంటారు, ఇశ్రాయేలు అంటారు, అయ్యా ఏది మరి మొన్న ఐగుప్తుని చంపి ఉష్కల బాధ పెట్టిన మమ్మల్ని కూడా చంపుతామైందను. అయ్యా నేను చంపి పాత్ర పెట్టింది ఎవరికి తెలియదు, మీ అందరికీ తెలిసింది అని ప్రాణ భయముతోటి ఐగుప్తుని విడిచిపెట్టి మోసే భయముతో బయటికి వెళ్ళిండండి. ఇస్సాకని చూడాలి, దేవుని కొండ మీద తిరిగి ఇత్రో దగ్గర ఉండి సిపోరాను పెళ్లి చేసుకొని కొడుకును అన్నాక దేవుడు పొదలో ప్రత్యక్షమై, మోసే మోసే నా ప్రజల నిట్టూర్పు నువ్వు చూసినావు కదా, ఓ ఇస్సాకన్నా నా ప్రజల నిట్టూర్పు నేను వింటున్నాను, వాళ్ళ మూలుగులు వింటున్నాను, నువ్వు వెళ్ళి నా ప్రజలను విడిపించమన్నప్పుడు ఇస్సాకన్నా ఏమంటాడు మోసే? అయ్యా నన్ను వాళ్ళు నమ్మరు, భయం లోపుతుంది, పైకి చెప్పే మాటలు కొత్త మాటలు చెప్తాడు. అయ్యా నన్ను నమ్మరు, అయ్యా నేను నత్తుని, అంటే నేను కరెక్ట్ ఎలిజిబుల్ లేదు, నాకు కొన్ని ఇస్సాకన్నా నాలో కొన్ని క్వాలిటీలు సరిగా లేవు, నేను నత్తుని, నేను సరిగా లేనయ్యా అంటే దేవుడు అంటున్నాడు, మీ తమ్ముడు ఉన్నాడు కదా, మీ అన్న ఉన్నాడు కదా, ఆయన నీకు తోడుకుంటాడు, పో నువ్వేం చెప్పాలో ఆయన చెప్తాడు, పో అట్ట కాదు ముచ్చని చెప్పకు, నువ్వే పోవాలి. చాలామంది లేరా ఇశ్రాయేలు? కానీ ఆ తల్లి ప్రార్థన, మోసే వాళ్ళ అమ్మ ప్రార్థన, ఆ తల్లి చేసిన ప్రార్థన ఏమని ప్రార్థన తెలుసా? ఐగుప్తులో ఉన్నప్పుడు వినాలి, ఐగుప్తులో ఉన్నప్పుడు
ఏ తల్లి కూడా కోరుకునేది తెలుసా? గర్భిణి కావగానే అయ్యా నాకు బిడ్డనే ఇవ్వు, కొడుకునివ్వకు. ఎందుకు? కొడుకు పుడితే చంపేస్తాడు రాజు. కొడుకు పుడితే చంపేస్తాడంటే తల్లి బాధ ఎట్లుంటుంది ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఎవరు కోరుకుంటే తల్లి? ఎందుకు ఎందుకు ఇస్తాకన్నా? ఎవరిని? కానీ కొడుకు పుట్టిండు. కొడుకు పుట్టిన తర్వాత ఏం చేయాలి? కొడుకు పుట్టిన విషయం తెలిస్తే వాడు చంపేస్తాడు రాజు. ఎంత 3 నెలలు ఎంత భద్రంగా దాచిన బాబుగారు ఏడు పెద్దది కదా. ఒకవేళ పుడితే ఏం చేయాలి? నైల్ నదిలో పడేయాలి. కానీ జమ్మి పెట్టే అల్లి నైల్ నదిలో వాళ్ళ అక్కను ఆమెను ఆ తల్లిని అక్కడ ఆ పేరేంద్రా ఆ మిరియామును కావలు పెట్టి జమ్మి తొట్టులో పెట్టి నైలు నది ఆ తుంగలో కాపాడతారు. ఆడ ఏడుస్తూ ఉంటే ఆ రాకుమారి ఫరో కుమార్తె వచ్చి స్నానం చేస్తూ ఆ పిల్లగాన్ని పట్టుకున్నప్పుడు వాళ్ళ అక్కపోయి అంటారు, అమ్మా ఇతన్ని పెంచడానికి ఇశ్రాయేల్ తల్లిని ఒకదాన్ని తీసుకురానా? ఇంత గొప్ప విషయం అండి. స్తోత్రం, హల్లెలూయా. సరే తీసుకురాబో అని ఆ పిల్లగాన్ని తీసుకొని పోతే అమ్మ నేను ఆ పిల్లగానికి తోడుకుంటానని అక్క రాజగృహంలో పెంచబడ్డాడు. ఎవరి ప్రార్థన? తల్లి ప్రార్థన. ఇక్కడ యాకోబు ప్రార్థన బెన్యామీను గోత్రంలో పుట్టిన సౌలును రాజుగా నిలబెట్టింది. తండ్రి ప్రార్థన. ఇక్కడ తల్లి ప్రార్థన ఇశ్రాయేలులందరికీ విడుదల కోసం ఒక నాయకుని తయారు చేసింది తల్లి ప్రార్థన. భయంతో వెళ్ళిన మోషే ఐగుప్తులోకి వచ్చినాక ఫరో ఐగుప్తులందరూ గచ్చిన వణికిందట. ఎందుకు? ఎవరు సపరేట్ లేదు చెల్లె. ఫస్ట్ పోయినప్పుడు భయంతో పారిపోయాడు. దేవుడు దర్శించిన తర్వాత, దేవుడు మాట్లాడిన తర్వాత, నేను నీకు తోడుగా వస్తా పా అన్న తర్వాత ఇశ్రాయేలులో ఏ ఒక్కడు లేడు. కానీ మోషే నిలబడ్డప్పుడు ఐగుప్తు మొత్తం గజ్జులోని కిందట. దేనికి? రాదంటాడు, మోషేని తీసుకురాపోర్రా ప్రజలను విడిపిస్తాం. భయపడ్డాడు. దేశం భయపడ్డది. ఈరోజు నువ్వు సమస్యకు భయపడుతున్నావు కావచ్చు, దేనికి భయపడుతున్నాము? కానీ ఆ భయం పడే విషయంలో దేవుడు నిన్ను దర్శించి, దేవుడిని నిలబెట్టి, దేవుడు తిరిగి ఆ స్థలంలోకి నిన్ను పంపితే నిన్ను చూసిన వాళ్ళందరూ భయపడతారు. స్తోత్రం కలుగునుగా. ఎప్పుడు దేవుడు తోడుగా ఉన్నప్పుడు నేనేం చెప్పాలయ్యా, ఏమని చెప్పా నీ పేరు అంటే మోషే అడిగినప్పుడు నేను ఉన్నవాడినని చెప్పు ఇశ్రాయేలులకు, నేను ఇస్సాకు యాకోబుల దేవుడినని చెప్పు, నీ పితరుల దేవుడినని చెప్పు, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడినని చెప్పు అంటాడు. ఈరోజున మన దేవుడు సజీవుడు ఉన్నవాడు. ఓ సత్యమని జరా జడిసి నిద్రపోతే చూసిన కానీ జడిసి నిద్రపోవడేందా నాకు అర్థమవుతుంది అన్నా. రాత్రి అంతా గొడ్ల కాసినావా లేకుంటే ఏందన్న ఇది? హల్లెలూయా. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. అంటే దీని అర్థం ఏంటంటే ఇంటికాడ ప్రార్థన సరిగా లేదండి, వేరే ఏం లేదు, అంతే. ప్రార్థన లేకపోతే నిద్ర వస్తుంది. మంచిది ప్రియమైన వాళ్ళారా, తండ్రి యాకోబు ప్రార్థన తన కుమారుడు రాజులుగా దేవుడు చేశాడు. ఒక తల్లి ప్రార్థన అనేకులను నడిపించి నాయకునిగా సేవకునిగా చేసింది. ఈరోజు మీ ప్రార్థన ఏ విధంగా ఉంది? నీ కొడుకు విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ పిల్లల విషయంలో నీ ప్రార్థన ఏ విధంగా ఉంది? నువ్వు చేతులెత్తి సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24-25 వచనాల ప్రకారంగా నీ బిడ్డలను దీవిస్తున్నావా? నీ కుటుంబాన్ని వారి మీద చేతులు పెట్టి ఆశీర్వదిస్తున్నావా? దేవుని మందిరానికి నీ పిల్లలను నడిపిస్తున్నావా? దేవుని ప్రేమను నీ కుటుంబానికి, దేవుని కట్టడలను, దేవుని న్యాయ విధులను నేర్పిస్తున్నావా? ఉదయం సాయంత్రం దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? ఉదయం సాయంత్రం మన కుటుంబంలో ప్రార్థన చేస్తున్నామా? మనం దేవునికి విధేయులుగా ఉన్నామా? ఒకసారి మనం పరిశీలించుకొని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, అందరం వెక్కివిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరం ప్రార్థనలో ఉన్నాం, అందరం మోకాళ్ళ మీద ఉండాలి.